అవతారం విసిపెడేసి మహానుభావుడు శ్రీనివాసుడు నిద్రపోతున్న కాదుకున్నాడు శ్రీనివాసుడు అవతారం కాదుకున్నాడు ఆయన నాథులు ఒకరు మాలిన ఆయన ఆకాశపట్నం వెళ్ళింది ఆకాశపట్నం వెళ్ళబోతులోకి ఆకాశరాజు గారు కల్లారా చూసారు కల్లారా చూసి ఆకాశరాజు గారు అంటే ఉన్నారు ఎవరమ్మా సెల్లులా వచ్చిన సంగతులు వచ్చిన గడియలేయో 3 గడియల ముందు వచ్చింది జరిగిందో చూసేదాను కదా ఆయన ముగ్గురు మాలకింది వచ్చేసి ఊళ్ళో కూర్చోబెట్టి ఆకాశరాజు గారు ఊరు రేపు మలకోయమ్మ శ్రీనివాసుడికి ఆ యొక్క పద్మాదేవికి కూడా లెక్కలు పెడుతున్నారు దశమి దశమి నాడు దశమి నాడే దశమి ఏకాదశమి కలిసి వచ్చిన వేళ దశమి నాడు దశమి ఏకాదశమి కలిసొచ్చిన వేళ తెల్లవారితే శనివారమనగా పొద్దుగల 10 గంటలకి ఆంబోదనగర్ ఎవరు ఉన్నాయట ఆ యొక్క శ్రీనివాసునికి పద్మదేవి కూడా అలా లెక్కలు పెట్టి బదులోకి ఆ యొక్క లెక్క పత్రికను ఆయన కన్నాదులు ఒకరు మనకి చేతిలో పెట్టారు అలా చేతిలో పెట్ట బదులోకి ఆ యొక్క ఒకరు మనకి ఏం చెప్తుందంటే అలా లెక్క పత్రిక తీసుకుని అలా ఒకరు పట్టు వచ్చి ఆకాశమంతా ఆడవమ్మ శ్రీనివాసుడికి కూడా కళ్యాణం చెప్తా ఉన్నారు బాబు నీ పెళ్లికి బ్రహ్మాదేవుడు పెళ్లికి బ్రహ్మ ఏమన్నాయన వాడవుతారు ఎత్తుకునే ఆ యొక్క శ్రీనివాసుడికి పద్మాదేవి కూడా కళ్యాణం చేస్తున్నారు విఘ్నేశ్వరుడి భోజనం గౌరవంగా చేసా మహానువాడు కోలు కడిగి కన్యాదానం చేశాడు కన్యాదానం చేసి జీలకర్ర బెల్లాలు అలా బాసలు వేసి ఆ యొక్క శ్రీనివాసుడికి పద్మాదేవి కూడా వేదామంత్రం చదివి తాడి కట్టించో అలా వేద మంత్రాలు చదివి అలా తాడి కట్టించి మంచి ముచ్చారు తండ్రాలు పోసి శ్రీనివాసుడికి
పద్మాదేవి కూడా అప్పయ్య గారు కళ్యాణం చేశారు పోయిందా అలా చెప్తే కళ్యాణం చేశారు ఆ యొక్క కన్నాదులు ఒకరు మారిన ఆ యొక్క పద్మాదేవిని తీసుకుని అలా ఎద్దుకు తొక్కనమంట అలా 7 పుట్లు పిల్లలు వచ్చి వంశానికి అందరికి పొడిగట్ట జల్లు వచ్చి
కంగారు పడవద్దన్నమాట పద్మదేవి కోపం వచ్చి నాదా ప్రాణేశ్వర కంగారు పడవద్దంటావా నాకు చెప్తుండగా రాగి కోణం రాగిళ్ళు ఉన్నాయి ఎక్కడికి ఇల్లు మేలు ఉన్నాయి నేల ఉన్నాయి మిత్రులు నా డబ్బు నా ధనం ఉన్నాయి అవన్నీ కూడా వదులుకుని నాకు నువ్వే కావాలని చెప్పి నీకోసమని వస్తే రోజులు నేను కంగారు పడవద్దంటావన్నారు అప్పుడు శ్రీనివాసుడు కోపం వచ్చి శ్రీనివాసు అంటామన్నాడు దేవి పద్మ నువ్వు చెప్తుండగా నీకు డబ్బు ధనం వదులుకుని నువ్వు నా కోసం రాలేదు చూసావా నేను చెప్తుండగా ఆనాడు ఆనాడు త్రేతయుగాన ఆనాడు త్రేతయుగంలోనే నేను చెప్తుండగా రామయోధులలో ఉన్నాను ఆ యొక్క రామయోధులలో ఉన్నప్పుడు నువ్వు చూసావా ఆ యొక్క రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోడు కదా ఆ ఎత్తుకెళ్ళిన సమయంలోనే నేను చెప్తుండగా నా సీతాదేవి కోసం బాధలు పడుతూ ఉన్నాను అటువంటి సమయంలోనే నువ్వు చెప్తుండగా ఒక వేదావతి పుట్టావు వేదావతి పుట్టి ఓ రామా నేనే సీతాదేవిని నన్ను కళ్యాణం చేసుకోమన్నావు అలాగే రామేవతరంలోనే ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పెళ్లి రామేవతరంలో నేను పెళ్లి చేసుకోను నువ్వు అంతగా కళ్యాణం చేసుకోమన్నావు కాబట్టి నేను చెప్తుండగా రామేవతరం నుంచి తెలిసి ఇది ముందు ముందు కళ్యాణం పడతాయి కళ్యాణం శ్రీనివాస భయపడతాను శ్రీనివాస భయపడినప్పుడు నేను కళ్యాణం ఆడుతున్నాను కాబట్టి ఆనాడు రామేవతరం ఇచ్చిన వరం చేతనే ఈ అవతారాన్ని నేను కళ్యాణం ఆడాను నువ్వు చూస్తుండగా ఎంత చందాలు సోకు చందాలు నీ ముద్దు ముచ్చట్లో కూడా నువ్వు తీర్చలేదు అన్నా కదా అదే దేవి పద్మ నేను చెప్తుండగా శ్రీనివాస అవతారం విడిచిపెడతాను శ్రీనివాస అవతారం విడిచిపెట్టేసి ఆయన దివ్యస్థాన భూమి దివ్య తిరుపతిలోని 6 రణాదముల తర్వాత 7వ వాడు ఎంకరమై కొడతాను నేను ఎంకరమై పుట్టినప్పుడు నువ్వు చూస్తుండగా ఆయన నీ పట్టణాన్ని 2 రణాదముల తర్వాత 3వ గణ ముద్దులు చెల్లెలు భూమిని చెరవే కొడుతూ నువ్వు భూమిని చెరవ కొట్టినప్పుడు నా 7 పనులు తెచ్చుకుని అది వెయ్యాలా నమ్మాలా నిన్ను పోతానా పక్కన లక్ష్మీదేవి ఉన్నారు లక్ష్మీదేవి అంటామన్నారు అయితే నాదా చేద్దామన్నారు దేవి లక్ష్మి ఆనాడు రామేతరంలోనే కాదు ఈనాడు విష్ణుమూర్తి అవతారంలోనే కాదు నాకు ఇక్కడ కూడా నువ్వే మొదటి భార్య కదా ఏ అవతారం ఇస్తున్నా కానీ నాకు నువ్వే మొదటి భార్య చూసేవా ఆనాడు నువ్వే సీతాదేవి ఈనాడు నువ్వే లక్ష్మీదేవి కదా దేవి లక్ష్మి నువ్వు కంగారు వద్దు నేను చూస్తుండగా శ్రీనివాస అవతారం విడిచిపెడతాను శ్రీనివాస అవతారం విడిచిపెట్టేసి ఆలమూరు పట్టాన ఆలమూరు తాతయ్య గారి గర్భాన పేరమ్మదేవి అనే కూతురు గోరకారాజు అనే కొడుకు కూతురు పడతారు ఆ యొక్క పేరమ్మ గర్భాన నేను చూస్తుండగా 6 రణాదముల తర్వాత 7వ వాడు ఎంకరమై కొడతాను నేను ఎంకరమై కొట్టినప్పుడు నువ్వు చూస్తుండగా గోరకారాజు గర్భాన 10,000 మంగవై కొడతావు నువ్వు 10,000 మంగవై కొట్టినప్పుడు చూసేవా మన ఇద్దరం కూడా అదిగో నేనత్తా నేను మామ బిడ్డలు నేనత్తా నేను మామ బిడ్డలైనప్పుడు నేను పాలు తప్పుతాను కంకణం గట్టు దేవి లక్ష్మి నేను కళ్యాణం అంటే చేసుకుంటాను కానీ నేను అంటుకోను ముట్టుకోను ఆనాడు విష్ణుమూర్తి అవతారంలోని ఎవరో ఒక కుమారుడు వచ్చి శాశ్వతన్నాడని చూసేవా నాకు ఈ వైకుంఠ పట్టణాలు వద్దు ఈ లక్ష్మీదేవి నేను ఉండలేను కదా ఈ వైకుంఠ పట్టణాలు వద్దు నీతో నా కాపురం వద్దని నువ్వు చూస్తుండగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా కదా నేను చూస్తుండగా 6 మాసాల పాటు అరణ్యవాసం చేశాను కాబట్టి నువ్వు కూడా కళ్యాణం చేసుకున్న తర్వాత నువ్వు పుట్టింటిగా విడిచిపెడతాను పుట్టింటిగా విడిచిపెట్టేసి నువ్వు చూస్తుండగా కాపురానికి వచ్చేటప్పుడు కరివేపాకు లేక అంగట్లో 6 మాసాల పాటు నువ్వు అడుగులు పాలవుతావు కరివేపాకు లేక నీకు కాపురం ఉండదు కళ్యాణం చేసుకుంటాను కానీ నువ్వు అడుగులు పాలు చేసుకున్న తర్వాత కాబట్టి నిర్వహణ పోయిందా అప్పుడు లక్ష్మీదేవి వరవిచ్చాడు కదా అప్పుడు నాయన పద్మాదేవి భూమినాథుడిగా వరవిచ్చాడు ఏమండి ఎవరు పోయారండి అప్పుడు నా కన్నా అదిలే ఉగ్ర మలుపుండిపోయింది ఉగ్ర మలుపుంటా ఉన్నది కోటినో మరుడు నిన్నుగా నడపడిగా మహానుభావ వాసుదేవ శ్రీనివాస
కొడుపారా 9 నెలలు కూడా మోసి కనకపోయినా కానీ 3 పాలు చూసి పెంచాను. ఎవరికన్నా సరే పేగు మందం కంటే పెంచుకున్న బంధం శనా గొప్పదట. చాలా గర్వంగా వేసుకుంటారు. శ్రీనివాసం పట్టుకుని నాదులు ఒకరు మనకి బాధపడతా ఉన్నారు. శ్రీనివాసం అంటామన్నాడు, అమ్మా నన్ను విడిచి ఉండలేవు కదా, నన్ను విడిచి కూడా నేను ఉండలేనమ్మా. చూసేవా ఆయన కన్నా తెలియని ఆయన అలా 2 బుధాలు పుట్టుకున్నాడు. పుట్టుక బొద్దులోకి ఆయన కన్నా తెలియ పూలమాల అయిపోయింది. ఆ పూలమాల తీసుకుని అలా నెలలో తీసుకో బొద్దులోకి చక్కగా తులసిమాల కింద మారిపోయింది. బాబోయిందా ఎంకన్ బాబు ఫోటో కానీ ఎంకన్ బాబు విగ్రహానికి కానీ తులసిమాల లేకుండా ఏ ఫోటో కూడా ఉండదండి. శనివారం ఎంకన్ బాబు గుడికి వెళ్తాం. ఏ బొట్టు అయితే తులసిమాల తెచ్చి నా నెలలో జరుగుతాడు. కన్నా తెలియ ఒకరు మనకి నా సెంటర్ అవుతారని కోరిన బంగారు చెప్పుకోలేడు. కోరి నా కోరికలు చేస్తా ఉంటాడు. బాబు పోయిందా అయితే నాయన ఆయన శ్రీనివాసుడు గుడిసారి మీద లక్ష్మీ చేసినట్టుకుని పద్మాలు వేసినట్టుకుని శక్తి చక్రాలతో సౌతారుడు ఒక అవతారం మాత్రం ఉన్నాడు. బాబు పోయిందా